నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార హోరు కొనసాగుతుంటే, మరోవైపు అజరుద్దీన్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొంత రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పటికే మాజీ క్రికెటర్గా ఉన్నటువంటి అజరుద్దీన్కి రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి ఎంట్రీ లభించింది. అయితే ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాత్రమే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అన్నది రాజకీయ వర్గాల్లో అట్లాగే ప్రజల్లో ఉన్నటువంటి టాక్. కానీ ఇప్పుడు ప్రధానంగా ఆయనకి ఇచ్చిన తర్వాత, అంటే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అయిపోయి కూడా 2 రోజులు అవుతోంది. ఇప్పటిదాకా ఎందుకు శాఖ కేటాయింపు జరగలేదు అనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కానీ లేదంటే సోషల్ మీడియా వేదికల మీద కానీ జరుగుతూనే ఉంది. సో ఎందుకు శాఖ కేటాయించలేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి సహజంగా అదే రోజు లేదు అంటే 1-2 రోజుల్లోనే శాఖల కేటాయింపులు జరుగుతుంది. కానీ ఇప్పుడు తీరా అజరుద్దీన్ విషయంలో ఇప్పుడు దాకా జరగలేదు. మరి మంత్రివర్గంలోకి తీసుకునే ముందే ఏ శాఖలు కేటాయించాలనే ఒక అంచనా కూడా ఖచ్చితంగా దాని మీద ఒక కసరత్తు హోంవర్క్ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏ సీఎంలు ఉన్నా చేస్తారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేసి ఉంటారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే తంతే. కానీ అజరుద్దీన్ విషయంలో కొంత భిన్నంగా జరుగుతోంది వ్యవహారం అంతా. లేదు అంటే అధిష్టానం ఏమన్నా కొంత ఎన్నికల బిజీలో, బీహార్ ఎన్నికల బిజీలో కానీ ఇటువంటి సందర్భాల్లో ఉండి ఏమన్నా కొంత గ్రీన్ సిగ్నల్ లభించలేదా, ఆగమేఘాల మీద మంత్రిగా ప్రమాణ స్వీకారం మాత్రమే జరిగిపోయిందా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 రోజులు గడిచినా కూడా ఏ శాఖ ఇప్పటిదాకా కేటాయించకపోవటమే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. అంటే ఆయనేమో తనకు ఖచ్చితంగా హోంశాఖ కావాలని పట్టుపట్టి కూర్చున్నట్టుగా, లొల్లి చేస్తున్నట్టుగా, ఏఐసీసీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు హోంశాఖ ఇచ్చిందని ఇప్పుడు తనకు కూడా అదే హోంశాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలన్నది అజరుద్దీన్ సంబంధించినటువంటి మనుషులు, అట్లాగే అజరుద్దీన్ కొంత పట్టుబడుతున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతోంది సమాచారం. కానీ ఏఐసీసీ ముఖ్యుల ద్వారా ఖచ్చితంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి హోంశాఖ కోసం ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా కొంత వినిపిస్తోంది. అయితే కొత్త మంత్రి అజరుద్దీన్కు కొంత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవ్వాల్సి ఉన్నటువంటి శాఖలు, ఇచ్చే అవకాశం ఉన్నటువంటి శాఖలు, అట్లాగే ఇవ్వాలనుకున్నటువంటివి ఏంటంటే క్రీడల శాఖ కొద్దిగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన మాజీ క్రికెటరు, మాజీ ఇండియన్ క్యాప్టెన్ కూడా చేసినటువంటి అనుభవం, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి శాఖ అయితే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో కూడా కొంత స్పోర్ట్స్కి కొంత పెద్దపీట వేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు. అట్లాగే కొంత తాజాగా 4th సిటీ ఏదైతే ఫ్యూచర్ సిటీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత నిర్మిస్తున్నారు. అట్లాగే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా కొంత నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించి కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు స్పోర్ట్స్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు మెరుగ్గా రావాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అవసరం అని కూడా రేవంత్ రెడ్డి భావించారు. ఆ దిశగానే కొంత అడుగులు పడుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో కొంత క్రీడలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒలింపిక్స్ని కూడా హైదరాబాద్లోనే తెలంగాణ వేదిక కావాలని ఒక గోల్ పెట్టుకున్నటువంటి సందర్భంగా కొంత క్రీడలు అయితే మాజీ క్రికెటర్, క్రీడల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, హెచ్సీఏలో పనిచేసే అనుభవం ఉంది. ఇవంతా కూడా దృష్టిలో పెట్టుకుని క్రీడల శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆ డెసిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఈయన ముస్లిం మైనారిటీ చెందినటువంటి వర్గం కాబట్టి ఖచ్చితంగా మైనారిటీ సంక్షేమానికి సంబంధించి, ఎందుకంటే గత కొంతకాలంగా మైనారిటీలకు కొంత ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ అవసరాలు కూడా ఖచ్చితంగా సాటి మైనారిటీగా తెలిసే అవకాశాలు ఉంటాయి. అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ లేదు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కొంత కులంకుశమైనటువంటి అవగాహన ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా మైనారిటీ శాఖ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అవసరమైతే మరో శాఖ కూడా ఇవ్వాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత అంతర్గతంగా స్థానికంగా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటువంటి వ్యవహారం మధ్యనే ఖచ్చితంగా ఇప్పుడు శాఖల కేటాయింపు కొంత బ్రేకులు పడింది, అంటే ఆగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పార్టీలో అనేక మంది సీనియర్లు ఉన్నారని సామాజిక సమీకరణలు కానీ ఇతరత్ర అంశాలను కూడా పరిగణలో తీసుకున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి హోంశాఖ ఇవ్వడం కుదరదన్న చర్చ కూడా పార్టీలో జరుగుతుంది ఒకవైపు. మరి ఇటువంటి సందర్భాల్లో శాఖల కేటాయింపు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు, సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆయన అయితే పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి పైన లాబింగ్ చేస్తున్నారు. అట్లాగే ఏఐసీసీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు హోంశాఖే కావాలని పట్టుబడుతున్నట్టుగా కనిపిస్తుంది.
ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నటువంటి తరుణంలో అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, తద్వారా ఆయన వెంటనే అదే రోజు ప్రచారంలోకి కొంత తీసుకెళ్లడం, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారని కూడా ఇప్పుడు మైనారిటీ వర్గాలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1,00,000 పైచిలుక ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళందరికీ మా అజరుద్దీన్కి ఏ శాఖ ఇస్తారు అన్నది కూడా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినా అంతవరకు ఏ శాఖ కేటాయించలేదంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు ఆరోపణలు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంది అనేది రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మంత్రిగా కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే చేశారు అనేది ఇప్పటికే బీజేపీ కూడా ఈసీలో కంప్లైంట్ ఇచ్చింది. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొంత ఈ అంశం మీద కొంత ఫోకస్ చేసే లోపే శాఖ కేటాయిస్తే కొంత దాని మీద కొంత పెద్ద ఎత్తున విమర్శలు ఉండే అవకాశం లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇంకొక రోజు 2 రోజులు లేట్ అయితే ఖచ్చితంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని త్వరగా శాఖ కేటాయించాలని సరికొత్త చర్చకు ఆస్కారం లేకుండా అటువంటి విమర్శలకు తావివ్వకుండా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని పెద్ద ఎత్తున రాజకీయ నిపుణులు కూడా కొంత సూచనలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉభయ సభలో కూడా లేనటువంటి సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కేటాయించిన తర్వాత ఇప్పుడు మైనార్టీ వర్గాల్లో కూడా ఖచ్చితంగా పార్టీ వర్గాలు బలంగా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిందని చెప్పే ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఖచ్చితంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర హోంశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, వాణిజ్య పన్నులు ఉన్నాయి. ఇట్లా కీలకమైనటువంటి శాఖలన్నీ ఆయన పరిధిలోనే ఉన్నాయి, అంటే ఆయన దగ్గరే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో అజరుద్దీన్ ఇస్తామంటున్నటువంటి క్రీడల శాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి దగ్గర ఉంది, అంటే ఆయన దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉంది. వారిద్దరి నుంచి ఆ శాఖలు తొలగించి అజరుద్దీన్ కేటాయించే ఛాన్స్ ఉంటున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. మరి శాఖలు కోల్పోయే మంత్రులకు ఇతర శాఖలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకనే శాఖల కూర్పు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఇప్పటికే చేసున్న ఆశ్చర్యం లేదు. సో ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వ వర్గాల్లో ఒక భిన్నమైనటువంటి చర్చ జరుగుతోంది. అజరుద్దీన్కి ఎందుకు శాఖ కేటాయించలేదనే అంశం మీద రాజకీయ వర్గాలు కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో నాకు హోంశాఖ కావాలని పట్టుబడుతున్నటువంటి అజరుద్దీన్కి ఏ శాఖలు ఆయనకి లభించే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పోర్ట్స్ అట్లాగే మైనారిటీ సంక్షేమ శాఖ ఇస్తున్నటువంటి సందర్భంగా మరి ఆయనకి ఏ శాఖ అయితే సూటబుల్, నిజంగా ఇప్పుడు పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా ఒకంత అజరుద్దీన్కి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒకంత గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, మరి ఆయనకి ఏ శాఖలు కేటాయించే అవకాశాలు ఉంటాయి, మరి మైనారిటీలు ఈ శాఖలు అజరుద్దీన్ కేటాయించడం ద్వారా మరి శాంతిస్తారా, లేకుంటే వాళ్ళు స్వాగతిస్తారా, లేదు అంటే ఈయన కొంత నాకు ఏ శాఖ ఇచ్చినా పర్లేదు అంటారు. ఎందుకంటే హోంశాఖకే పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.